అప్పుడు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము. 3 దేశాలు కూడా, యుద్ధం చేస్తున్నటువంటి 3 దేశాలు కూడా మానవ హక్కుల ఉల్లంఘనలు చేశాయి. యుద్ధ నీతికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా కొన్ని యుద్ధాలు చేశారు వాళ్ళు. సో ఇది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. సో మనకు అమెరికా చేసినటువంటి తప్పిదాలు ఏమున్నాయి? లేటెస్ట్ గా ఈ రోజు జరిగినటువంటి దాడిలో తెహ్రాన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆయిల్ డిపోని కొట్టారు. ఆయిల్ డిపో అన్నది ఒక జెన్యూన్ టార్గెట్ అని అమెరికా చెప్తుంది. ఎందుకంటే దాంతో మనకు వాళ్ళ యుద్ధ మెషినరీ ఏదైతే ఉందో, వాళ్ళ ఆర్మీ, IRGC వీళ్ళందరూ కూడాను దాని నుంచే, ఆ సోర్స్ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము కొట్టాము అని చెప్తున్నారు. సో దాన్ని మనం డినై చేయలేం. యుద్ధంలో ఇవి సహజం. అది మనం కూడా కరాచీ ఆయిల్ డిపోని ఫస్ట్ కొట్టాము అప్పుడు 1971 యుద్ధంలో. కాబట్టి దట్ ఈస్ అ జెన్యూన్ టార్గెట్. కానీ దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. కామన్ మ్యాన్ అక్కడ వచ్చేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓకే, అది ఒక ఎత్తు అయితే కనుక, రెండవది ఇది జస్టిఫైయబుల్ కానే కాదు. అమెరికా ఏ విధంగా చూసినా కానీ దీన్ని జస్టిఫై చేయలేనటువంటి ఒక అటాక్ చేశారు. ఇది తప్పకుండా ఒక వార్ క్రైమ్ కింద పరిగణించవలసినటువంటి దాడి ఈరోజు ఒకటి జరిగింది. అది ఏంటంటే కనుక కసీం అని చెప్పేసి ఒక దీవి ఉంది ఇరాన్ పర్షియన్ గల్ఫ్ లో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ మీద వాటర్ డీసాలైనేషన్ ప్లాంట్ ని వీళ్ళు కొట్టారు అమెరికన్స్. దానివల్ల అక్కడ ఉన్నటువంటి 30 గ్రామాలకు ఈరోజు నీళ్లు లేవు. మండుటి ఎండలలో అది ఒక ఐలాండ్. వాళ్ళకి బయట నుంచి మెయిన్ ల్యాండ్ నుంచి నీళ్లు తీసుకొద్దామంటే నదులు లేవు అక్కడ. వాటర్ డీసాలైనేషన్ ప్లాంట్ తోటే వాళ్ళకి మంచినీళ్ళు ఉంటాయి. సముద్రం నుంచి నీళ్లు తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఇవ్వాలి. ఆ ప్లాంట్ ని వీళ్ళు కొట్టారు అమెరికన్స్. ఇది తప్పకుండా మానవ హక్కుల ఉల్లంఘనే కాదు, వార్ క్రైమ్ కింద మనం దీన్ని పరిగణించాలి. సో అది చాలా మేజర్ డెవలప్మెంట్ ఈరోజు జరిగింది. దానికి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అరగాచి ఆయన ట్వీట్ చేస్తూ, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ఆయన ఏం చెప్పాడంటే, ఇది మేం చేయలేదు, ప్రెసిడెంట్ అమెరికా సెట్ చేసింది, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చాడు. అఫ్ కోర్స్ దాంట్లో మేము కూడా రిటాలియేట్ చేసి వీళ్ళ డీసాలైజేషన్ ప్లాంట్ కొడతామని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ కనుక గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి డీసాలైనేషన్ ప్లాంట్ల మీద దాడి చేస్తే, ఈ రోజు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వీళ్ళు మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు, వీళ్ళు రాక్షసులు అని చెప్పేటువంటి ఒక నైతిక ఏదైతే వాళ్ళకు స్టేజ్ ఉండిందో అది పోయింది వాళ్ళకి. ఈరోజు అమెరికానే చేసింది కాబట్టి ఈరోజు ఇరాన్కి రిటాలియేట్ చేస్తే కనుక అమెరికాకు అటువంటి ఎస్కేప్ లేదు. మనం చూసామంటే గల్ఫ్ లో రమారమి 75 నుంచి 90-95% వరకు వాళ్ళ నీళ్ళన్నీ కూడాను సముద్రం నుంచి వస్తాయి. మనకు అంత ఎడారి ఆ ప్రాంతం అంతా కూడా. ఏవో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నదులు ఉన్నాయి, ఏవో న్యాచురల్ ట్యాంక్స్ ఉన్నాయి, వాటర్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ నేను అలైన్ లో ఉండేవాడిని, అల్ ఎయిన్ అని చెప్పేసి ఒక ఊర్లో ఉండేవాడిని ఇక్కడ UAEలో. అక్కడ ఓయాసిస్లు చాలా ఉన్నాయి. సో అటువంటి ప్రాంతాల్లో కొద్దిగా నీళ్లు ఉండొచ్చు. మిగతా దుబాయ్, అబుదాబిలో కూడా కొన్ని ఉన్నాయి కానీ, బట్ అది కూడా 90% అబుదాబి కానీ దుబాయ్ కానీ 90-95% వాళ్ళు సముద్రం నీళ్లతోటే వాళ్ళ మొత్తం కూడా చదువుతుంటుంది. రియాద్ చూసామంటే ఎడారి మధ్యలో ఉంటుంది. అసలు అక్కడ ఎందుకు కట్టారు అంటే కనుక వాళ్ళు ఇరానియన్ దాడులకు భయపడి వాళ్ళు దూరం వెళ్ళారు. సముద్ర ఒడ్డున ఉంటే వీళ్ళు ఎప్పుడైనా వచ్చి కొడతారన్న భయంతో ఎడారి మధ్యలో వెళ్ళి కట్టారు. మొత్తం రియాద్ కూడాను ఓన్లీ వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ తోటే నడుస్తుంది. అటువంటిది ఈ రోజు కనుక వాళ్ళకు సప్లై చేస్తున్న వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ ని వీళ్ళు మిసైల్స్ కూడా కొట్టగల, షహీద్ డ్రోన్స్ వచ్చి కొట్టాయంటే కనుక ధ్వంసం అయిపోతుంది. 1 కోటి మంది ఉన్నటువంటి రియాద్ పరిస్థితి ఏమవుతుంది? 2-3 రోజుల కంటే నీళ్ళు ఎక్కువ ఉంటుంది స్టోరేజ్ వాళ్ళ దగ్గర. 6 రోజుల లోపల మొత్తం ఈ ఊర్లన్నీ దుబాయ్ మీద దాడి చేస్తే, అబుదాబి మీద, తర్వాత మనకు దోహా, మనకు మనామా, ఇటువంటివన్నీ కూడా ఎక్కడ ఇటువంటి పెద్ద ఊర్ల మీద దాడులు చేస్తే ఏమవుతాయి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమవుతారు? కాబట్టి దాడి చేయలేదు. కానీ ఈరోజు అమెరికా దాడి చేసేసరికి ప్రెసిడెంట్ అమెరికా సెట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తే ఎవరు ఇరాన్ని మళ్ళీ ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. సో ఇది అక్కడ మేజర్ డెవలప్మెంట్ గా నేను భావిస్తాను. ఇది ఒక పెద్ద మేజర్ ఒక వార్ క్రైమ్ కింద మనం పరిగణించాలి. ఆల్రెడీ 2-3 వార్ క్రైమ్స్ అమెరికా చేసింది. ఒకటి ఆ పిల్లల స్కూల్ మీద బాంబు వేయడం. దానికి అఫ్ కోర్స్ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, ఇరానే మిజైల్ ఫైర్ చేసింది, ఆ మిజైల్ సరిగా దారి తప్పి వెళ్ళి వాళ్ళ స్కూల్ మీద పడింది అని చెప్పి ఏదో దాన్ని చేయి దులిపేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ అందరూ చెప్పారు ఇది అమెరికన్ మిసైల్ తప్పు టార్గెట్ తో వెళ్ళి కొట్టింది అని వాళ్ళు చెప్తున్నారు. సో తర్వాత మూడవది మనకు తెలుసు, ఇక్కడ శ్రీలంక దగ్గర వాళ్ళ డేరా IRIS డేరాని అటాక్ చేసింది. అటాక్ చేయడంలో నేను తప్పనట్లేదు, ఎందుకంటే యుద్ధంలో శత్రువు యొక్క ఏ అసెట్ అయినా అటాక్ చేయొచ్చు. దాంట్లో
మనం తప్పు పట్టలేము అమెరికాని. కానీ మనకు ఇంటర్నేషనల్ వార్ రూల్స్ ప్రకారం, ఎంగేజ్మెంట్ ఆఫ్ వార్ రూల్స్ ప్రకారము షూట్ చేసి ఈ షిప్ని కానీ సబ్మరీన్ కానీ షూట్ చేస్తే దాంట్లో ఎవరైనా బతికి ఉంటే వాళ్లకు సహాయ సహకారాలు అందించవలసినటువంటి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాళ్లకు బేసిక్ మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయవలసినటువంటి బాధ్యత షూట్ చేసినటువంటి దేశానికి ఉంటుంది. ఈరోజు అమెరికా అది ఏమి చేయకుండా షూట్ చేసేసి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి సబ్మరీన్ వెళ్ళిపోయింది. అది ఒక మానవ హక్కుల ఉల్లంఘన, అది కూడా వార్ క్రైమ్ కింద పరిగణించాలి. సో అందుకని అమెరికా సైడ్ లో ఈ రోజు వాళ్ళు చేసినవన్నీ కూడా ఈ 2-3 అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు జస్టిఫై చేయలేదు. యుద్ధంలో ప్రాణ నష్టం ఉంటుంది, కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది, దాన్ని ఎవరు కాదనట్లేదు. ఎస్పెషలీ మనకి ఇరాన్ యొక్క నైజము, ఇరాన్ యొక్క ప్రాక్సీస్ నైజము చూసాము. హమాస్ కానీ, హౌతీలు కానీ, హిజ్బుల్లా కానీ ఏం చేశారు, వాళ్ళ అస్త్రాలు, వాళ్ళ రెడార్లు, వాళ్ళు ఫైర్ చేసేటువంటి మిజైల్స్ ఇవన్నీ కూడాను పిల్లల స్కూళ్ళలో పెట్టడము, హాస్పిటల్స్ లో పెట్టడం ఇటువంటివి చేస్తున్నారు. కాబట్టి దాన్ని టార్గెట్ చేసినప్పుడు కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది, దాన్ని నేను కూడా ప్రశ్నించట్లేదు. కానీ ఈ స్కూల్ ఉంది, స్కూల్ నిజంగా టార్గెట్ చేయదలుచుకుంటే, స్కూల్లో వీళ్ళు ఏదో బాంబులు పెట్టారు, స్కూల్ని వాడుకుంటున్నారు అనుకుంటే కనుక స్కూల్ టైం అయిపోయిన తర్వాత దాడి చేసి ఉండొచ్చు కదా. 3 గంటలకో 4 గంటలకో పిల్లలందరూ వెళ్ళిపోతారు, తర్వాత దాడి చేసి ఉండొచ్చు కదా. సో అందుకని ఇవన్నీ కూడా, ఈ స్టెప్స్ అన్ని కూడా తప్పకుండా ఇవన్నీ కూడా వార్ క్రైమ్స్ కింద పరిగణించాలి. కానీ అమెరికానికి ప్రశ్నించే దమ్ము, ధైర్యము ఏ దేశానికైనా ఉందా? ఎవరైనా వాళ్ళని ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ లాగగలరా? ఫస్ట్ అమెరికా ఈ రూల్స్ బేస్డ్ ఆర్డర్ అన్ని సెట్ చేసినటువంటి అమెరికా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని వాళ్ళు రికగ్నైజ్ చేయరు. కాబట్టి ఈ రోజు అమెరికాని దాంట్లో తీసుకొని కూడా వెళ్ళలేము. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరైనా రెజల్యూషన్ తీసుకురాగలరా? ఆఫ్ కోర్స్ వాళ్ళే వీటో చేసేస్తారు. కాబట్టి ఈరోజు అమెరికాని ప్రశ్నించే శక్తి ఈ రోజు ప్రపంచంలో లేదు. సో ఇది అక్కడ మేజర్ ఇష్యూ మనం చెప్పాలి. సరే, ఇరాన్ అందామా? ఇరాన్ వాళ్ళు చేస్తున్నది కూడా చూస్తే కనుక వాళ్ళు వాళ్ళ మిత్ర దేశాలు, వాళ్ళ సొంత సోకాల్డ్ ఇస్లామిక్ బ్రదర్ దేశాల మీద దాడులు చేశారు. దీనివల్ల ఒక సున్నీ ప్రపంచం అంతా కూడా ఏలియనేట్ అయింది. నార్మల్గా ఏం చేయవలసింది, ఇది ముస్లిం వర్సెస్ క్రిస్టియన్స్ అండ్ యహూదీస్ అని కనుక వాళ్ళు చిత్రీకరించగలిగి ఉంటే బహుశా వీళ్ళకి పరోక్షంగా ఒక విధమైన సపోర్ట్ వచ్చి ఉండేది. ఇన్ఫాక్ట్ ఈ రోజు దాకా కూడా అరబ్ దేశాలు ఏవి కూడాను యుద్ధంలో దిగలేదు, ఇప్పటికి కూడా అఫీషియల్గా దిగలేదు. కాబట్టి వాళ్ళ పక్షాన పెట్టుకొని ఉంటే అది వేరేలాగా ఉండేది. కానీ ఎప్పుడైతే వీళ్ళ సివిలియన్ టార్గెట్స్ని కొట్టారో, సివిలియన్ టార్గెట్స్ని కొట్టేసరికి ఏలియనేషన్ భయంకరంగా పెరిగిపోతుంది. ఇది ఇరాన్ చేసినటువంటి తప్పిదం అంటామా లేదా వాళ్ళు యుద్ధ నీతి అందామా మనకు తెలియదు. ఎందుకంటే యుద్ధ నీతి ప్రకారం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము సర్వనాశనం అవుతుంటే మీరు ఎలా సుఖంగా ఉండగలరు, మీరు అమెరికాని వెనకేసుకొస్తున్నారు, అమెరికాకి స్థావరాలు ఇచ్చారు, అమెరికాకి మీరు బేసులు ఇచ్చారు, అమెరికా అలైజ్గా ఉంటున్నారు, కాబట్టి మా నష్టం ఏంటో మీరు కూడా చూడండి అని ఒక టార్గెట్ పెట్టుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. సరే, నిన్న వాళ్ళ పెజెస్కియాన్, వాళ్ళ ప్రెసిడెంట్, ఇరానియన్ ప్రెసిడెంట్ ఒక విధమైనటువంటి ట్వీట్ చేశారు. దానిని అపాలజీ చెప్పినట్టు, క్షమాభిక్ష కోరినట్లుగా దాన్ని వర్ణించారు. డొనాల్డ్ ట్రంప్ ఇమ్మీడియట్ ట్వీట్ చేసి ఇరాన్ పని అయిపోయింది, వాళ్ళు సరెండర్ అయిపోయారు అని తన క్రెడిట్ అంతా తను తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇమ్మీడియట్ గా ఈ ట్వీట్ వచ్చిన అర్ధ గంటలో బహ్రెయిన్ మీద మళ్ళీ దాడులు జరిగినాయి, మళ్ళీ యుఏఈ మీద దాడులు జరిగినాయి, మనకు దుబాయ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడులు జరిగినాయి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా మిత్ర దేశాల మీద దాడి చేయడం మాకు ఇష్టం లేదు, వాళ్ళ సార్వభౌమత్వాన్ని, వాళ్ళ స్పేస్, వాళ్ళ భూమిని మేము గౌరవిస్తాం, కానీ అక్కడ అమెరికన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి దాన్ని మేము టార్గెట్ చేస్తాము. అలాగే అక్కడి నుంచి కనుక మా దేశం మీద ఏమైనా దాడులు జరిగితే తప్పకుండా మేము రిటాలియేట్ చేస్తాము అన్నది వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈవెన్ పెజెస్కియాన్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో అందుకని ఈ రోజు అమెరికా అనుకుంటున్నట్టు వాడు సరెండర్ అయిపోతారు రేపో ఎల్లుండో అనుకునేది కుదరలేదు. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఇంకా రెచ్చిపోయి నథింగ్ షార్ట్ ఆఫ్ టోటల్ సరెండర్ నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నాను. టోటల్ సరెండర్ చేయడానికి ఎవరున్నారు అక్కడ? పెజెస్కియాన్ సరెండర్ అవుతుందా? పెజెస్కియాన్ మాట ఐఆర్జీసీ వినదు, వాళ్ళ ఆర్మీ వినదు. సరెండర్ అవడానికి ఎవరున్నారు? టాప్ బ్రాస్ మొత్తం వాళ్ళ లీడర్షిప్ చంపేశారు కదా మీరు. ఎవరు సరెండర్ అవుతారు? సరెండర్ అవ్వడానికి ఎవరైనా ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ మిజైల్ వచ్చి కొడుతుంది వాళ్ళు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్ లో ఉన్నారు అందరూ. ఎవరు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చేసినా వాళ్ళు టార్గెట్ అయ్యి చంపేస్తారు. ఇది స్వయాన డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, ఈ రోజు ఇరాన్ లో కమ్యూనికేషన్స్ లేవు అన్నాడు. మొత్తం కమ్యూనికేషన్ మేము డిస్ట్రాయ్ చేసేసాము, నాశనం చేశాము, కానీ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, ఏదో దే మస్ట్ హావ్ ఫిగర్డ్ అవుట్ సమ్ వే టు కమ్యూనికేట్ అని చెప్పి స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. మరి కమ్యూనికేట్ కూడా చేయలేనప్పుడు నిన్ను టోటల్ సరెండర్ అంటే సరెండర్ అవ్వడానికి ఎవరు మాట్లాడేది, ఎవరితో మాట్లాడేది, ఎలా మాట్లాడతాం? ఎవరికి అధికారాలు ఉన్నాయి సరెండర్ అవ్వడానికి? దేశానికి ఒక నేత ఉండాలి కదా సరెండర్ అవ్వడానికి, లేదా ఆర్మీకి ఒక అధినేత ఉండాలి సరెండర్ అవ్వడానికి. ఎవరు లేరు ఇక్కడ.
వాళ్ళకి 30-40 క్యాంపులుగా విడిపోయి ఉన్నాయి అన్ని. ఓ 10-15 డివిజన్స్ గా దేశాన్ని విభజించి వాళ్ళు ఇండిపెండెంట్ గా యుద్ధం చేస్తున్నారు. సెంట్రల్ కమాండ్ వాళ్ళ అధీనంలో లేవు ఇవన్నీ కూడా. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు, యుద్ధం చేస్తున్నారు. ఎవరు సరెండర్ అవ్వాలి? సో అందుకని ఈరోజు అమెరికా యొక్క కన్ఫ్యూషన్ మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.